జల జల జలపాతం సెల 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 ఏరు నేను సలసల నువ్వు తాకిట నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలిని నువ్వు చిరు 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 అలనే నేను చడ చడ నువ్వు వల్లెత్తి నన్ను ఎగసే తిరగన్నవుతాను మనసంత వైపు జాబిలంబ తొంగి చూసనే నీటి జన్మ తీర్చలేని దాహమేసనే జల జల జలపాతం సెల 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 ఏరు నేను సలసల నువ్వు తాకితు నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చడ చడ నువ్వు వల్లెత్తి నన్ను ఎగసే తిరగన్నవుతాను సముద్రమంత ప్రేమ ముత్యమంత మనసు ఎలాగ దాగి ఉంటుంది లోపల ఆకాశమంత ప్రణయం చుక్కలాంటి హృదయం ఇలాగ బయట పడుతోంది జల జల జలపాతం సెల 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 ఏరు నేను సలసల నువ్వు తాకితే నన్ను ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు ఎలాగ దీన్ని గుండెల్లో దాచడం ఎప్పుడు లేనిది ఏకాంతం ఎక్కడ లేని ఏదో ప్రశాంతం మరి నాలోన నువ్వు నీలోన నేను మనకు మనమే సొంతం జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరు నేను సలసల నువ్వు తాకితు నన్ను పొంగే వరదైపోతాను చలి 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 గాలివి నువ్వు చిరు 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 అలనే నేను చడ చడ నువ్వు వల్లెత్తి నన్ను ఎగసే తిరగన్నవుతాను
ఆ బాధని తీర్చు. కమాన్. डोली सजा दो मेरी डोली सजा दो साथ
झुमरी का झुमरो बन जा, झुमरी का झुमरो, पायल का घुंघरू बन जा, पायल का घुंघरू। मेरी सलामी कर ले, मेरी गुलामी कर ले, होगा तो होगा कोई बादशाह, बादशाह। अरे जा बालियों मरिया मेरी, बालियों मरिया, सुनी सजरिया मेरी, सुनी सजरिया। मेरे सपनों के राजा जल्दी से वापस आजा, सोती हूँ मैं दरवाजा खोल के, खोल के। बादशाह किस काम का, बादशाह बगैर बेगम किस काम की। तेरी मर्जी तू जाने, मेरी मर्जी मैं जानूं, मैंने जवानी तेरे नाम की, नाम की। चोली के पीछे क्या है, चोली के पीछे, चोली के पीछे क्या है, चोली के पीछे। चुनरी के नीचे क्या है, चुनरी के नीचे। ओ चोली में दिल है मेरा, चुनरी में दिल है मेरा, चोली में दिल है मेरा, चुनरी में दिल है मेरा। ये दिल मैं दूंगी मेरे यार को, प्यार को। चोली में दिल है मेरा, चुनरी में दिल है मेरा, चोली में दिल है मेरा, चुनरी में दिल है मेरा, 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 चोली में दिल है मेरा, चुनरी में दिल है मेरा, चोली में दिल है मेरा, दिल है मेरा। కాఫీ తీసుకోండి. ఏమండి ఏంటండి ఆ దస్తావేజులు? ఏమి లేదు శంభువి, తరతరాలుగా మనల్ని నమ్ముకున్న ఈ గద్వాల ప్రజలకు ఈ ఊరికి దక్షిణ దిశగా ఒక 50 మైళ్ళ దూరంలో దుర్గమ్మ ఆలయం చుట్టూ 1000 ఎకరాల భూమి ఉంది. అందులో 100 ఎకరాలు వారికి కేటాయిద్దామని తయారు చేయించిన దస్తావేజులు ఇవి. చాలా మంచి పని చేస్తున్నారండి. కానీ ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే దట్టమైన చెట్లు ఉన్నాయి కదండి. అవును శాంభవి, ఆ అడవిని సాగు భూమిగా మార్చాలనేదే నా ఆశయం. నీ ఆశయం చాలా మంచిగా ఉందండి.
కానీ అక్కడికి వెళ్ళటానికి కూడా కనీసం రోడ్డు మార్గం కూడా లేదండి. చూడండి శ్రీమతి గారు, నేను ఇప్పుడే వెంటనే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ అడవికి రోడ్డును గ్రాంట్ను శాంక్షన్ చేయించుకుని వస్తాను. అంటే ఇప్పుడే వెళ్ళాలా? అవును, వెళ్ళాలి. ఎందుకలా అడిగావు? అదేంటండి, ఈ రోజు నవంబర్ 3 కదా? అవును, 3. ఏమండి, ఈ రోజు మన ఇంట్లో పండుగ రోజు కదండి. సారీ డియర్, ఈ రోజే కదా మా ఇంటి మహాలక్ష్మి దేవి పుట్టినరోజు. అబ్బా, ఏవండి, పేద ప్రజలకు భూములు పంచాలన్న తిరుకులకు పడిపోయి ఇంట్లో ఉన్న పెళ్ళం బిడ్డల్ని కూడా మర్చిపోతున్నారండి. చూడండి శ్రీమతి గారు, నన్ను నా వంశాన్ని తరతరాలుగా ఈ పేద ప్రజలు నమ్ముకుని ఉన్నారు. పైగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేలు కౌలు రైతులను తమ కాళ్ళ కింద అనగదొక్కుతున్నారు. ఇలాంటి సమయంలో వారికి అండగా ఉండటమే నా ఆశయం. ఇంతకీ మా ఇంటి మహాలక్ష్మి అక్కడ? మా అన్నయ్య, అదే మీ బామ్మర్ది గారు బయటికి తీసుకువెళ్ళాడండి. ఏది ఏమైనా నేను చాలా అదృష్టవంతుని డియర్. అబ్బా, ఎందుకో తమరే వివరించి ఆ అదృష్టాన్ని కాస్త చెప్పండి. ఇంతటి అందమైన భార్యని, చక్కటిని బిడ్డను ఇచ్చి నన్ను, నా గద్వాల్ సంస్థాన ప్రజలను చల్లగా చూస్తున్న ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నందుకు. ఆహా, ఈ గద్వాల్ అయ్యగారికి కవిత్వాలు కూడా బాగానే వస్తున్నాయే. చూడండి శ్రీమతి గారు, నిన్ను ఈ చీరలో చూస్తుంటే నాలోని కవిత్వమే కాదు, నిన్ను సరస సల్లాపాల్లో ముంచెత్తమని నాలోని మన్మధుడు మేల్కొన్నాడు. ఆపండి. ఆపడానికే కదండి పట్టుకున్నది. ఎవరైనా చూస్తారు. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. మహముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. యమహోరెత్తిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక. అయ్యో పాపమనుకోనా, బయట పడతానా బతిమాలినా. ముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. యమహోరెత్తిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే, బరువంతా నాతో మోగిస్తావా బాలిక. నిలబడి వేస్తున్నా విన్నపాలేవి వినిపించవా. ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా, ఏమి కావాలో వివరించవా. నవనవలాడే నులుపుల్లో లేకపోత పిలిచాక, వయసును మంచి వరకల్లో ఈత చేత కాదనక. మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా, సలసలలాడే సరసంలో నన్ను దిల్చక. ముద్దొచ్చేస్తున్నావోయ్, మతి పోగొట్టేస్తున్నావోయ్, నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక. యమహోరెత్తిస్తున్నావే, తెగమారం చేస్తున్నావే,
బరువంతా నాతో మోయిస్తావా బాలిక సరసానికి నువ్వు రావే రావే సరసానికి నువ్వు రావే రావే చేతబడి చేసి చిలిపిగా చిందులేస్తావా బయట ఎగరేసే పరుగా బాబా సీత కన్నేసి చెలియకి అందనంటావా చేత చేసి లాలింటావా నడుగున ఊగే జడగంట తిప్పుకోక నీ వెనుక ఎగబడి రాగే చెలిమంట ఎంత చెప్పినా వినక తహతహలాడే తపనంట కాళలేను ఒంటరిగా తడబడిపోదా తనువంతా బరువోపక మహావీర మానస చోర బహుమానంగా తడిచేరా ఇహ ఏదేమైనా నీదే భారం దేవరా యమహోరదేశలగేరా గమనిస్తున్నా కళ్ళారా శృతి మించిందమ్మో నీ వారో కిందెరా కోపం కోరుకుంటున్నా కూడదంటానా కొరికేసినా పాపమనుకోనా అయ్యో పాపమనుకోనా బయట పడతానా బతిమాలేనా ముత్తొచ్చేస్తున్నావోయ్ అది పోగొట్టేస్తున్నావోయ్ నడువేస్తా నీతో నడిపిస్తావా నాయక యమహోరతిస్తున్నావే తెగమారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అపర భగీరథుడు పేదల పార్టీ ఆశాజ్యోతి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి విచ్చేస్తున్నారు కావున వారిని ఆహ్వానిద్దాం. అడుగు ఆ ఉత్తర వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అపర భగీరథుడు పేదల పాలిట ప్రతినిధి మన ఆశాజ్యోతి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి విచ్చేస్తున్నారు కావున సాధారణంగా మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిద్దాం. అడుగు ఆ వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అపర భగీరథుడు పేదల పాలిట ప్రతినిధి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు కావున ప్రజలందరూ కూడా ఆయన్ని మన ఎమ్మెల్యే గారిని గౌరవంగా ఆహ్వానిద్దాం. ఎమ్మెల్యే గారు జై, ఎమ్మెల్యే గారు జై. అడుగు ఆ వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అపర భగీరథుడు గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు కావున వారిని ఆహ్వానిద్దాం. దయచేసి అందరూ కూర్చోవాలి. నమస్కారమయ్యా ఎమ్మెల్యే గారు. ఏమిటి రంగయ్య, ఏంటి ఇలా వచ్చావు? 5 సంవత్సరాలకు ఒకసారి మీరు వస్తూనే ఉంటున్నారు, వెళుతూనే ఉంటున్నారు. మా బాధ్యత తీర్చేది ఎవరయ్యా? అదేమిటి రంగయ్య, నేనుండగా నీకు భయమా? మీ ఊరిని తొందరలోనే బంగారం చేస్తా. పోయినసారి వచ్చిన ఎమ్మెల్యే అలాగే చెప్పారయ్యా. రోడ్లు వేస్తా, గుడి కట్టిస్తా, బడి కట్టిస్తానన్నారయ్యా. కానీ ఇంతవరకు మాకేమీ లేదయ్యా. చూడు రంగయ్య, ఎవరో చెప్పినట్టు నేను చేయను. నేను చెప్పానంటే అది జరుగు తీరుతుంది. త్వరలోనే మీ ఊరికి రోడ్లు వేయిస్తాను, స్కూళ్ళు కట్టిస్తా. మీ ఊరిలో
అనేక మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. నిజమేనా రంగయ్య? నిజమేనయ్యా. వాళ్ళకి స్పెషల్ గా డాక్టర్లు పంపించి మీ ఊర్లోనే ఉండేటట్టు చేస్తా. చాలా రంగయ్య, ఇంకేమన్నా కావాలా? సరేనయ్యా, మీరు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. ఈ పిచ్చి నా కొడుకులు, పిచ్చి రంగయ్య, ఓట్లు వేసేంత వరకేరా నేను పశుపతిని. ఆ తర్వాత మీరెవరు, నేనెవరు? ఈ పిచ్చి నా కొడుకులు, నేను ధర్మరాజునని, నేను శ్రీరాముడని నన్ను పంపర మెజారిటీతో గెలిపించారు. కానీ నేను 10 శిరస్సుల రావణ బ్రహ్మణని ఈ పిచ్చి నా కొడుకులు ఎప్పుడు తెలుసుకుంటారా? ఓట్ల కోసం 1,09 చెబుతూ ఉంటాం, అన్ని చేస్తే ఇంకా నేను ఎందుకురా? ఆనాడు దశరథ మహారాజు శ్రీరాముడి కోసం పట్టాభిషేకం చేస్తేనే దేవుడు అయ్యాడా? లేదు, అడవులకి వెళ్ళాడు కాబట్టి దేవుడయ్యాడు. నేను కూడా అంతేనా? ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచింది ఈ చుట్టుపక్కల ఉన్న భూములను దోసుకుని, అదే కాకుండా ఇక్కడ రాజ్య దేవతైన ఈ దుర్గమాలయం చుట్టూ ఉన్న 10 ఎకరాల భూమిని నా సొంతం చేసుకోవడానికే వచ్చానని ఈ పిచ్చి నా కొడుకులు ఎప్పుడు తెలుసుకుంటారా? అందుకేలా ఈ స్టేట్కి నేను మగదములైన మహారాజునిరా. ఏమండి? ఏమిటండి? మీరు నేను కలిసి పాపని తీసుకొని గుడికి వెళ్దామండి. చూడు శాంభవి, నాకు ఈరోజు చాలా ముఖ్యమైన పని ఉంది. నేను త్వరగా బయటికి వెళ్ళాలి కనుక మీ అన్నయ్య ధర్మను కలిసి వెళ్ళండి. పోండి, మీరు ఎప్పుడు ఇంతే అలానే మాట్లాడతారు. సరేలేండి, నేను వెళ్తున్నాను. నమస్తే రుద్రమరాజు గారు. ఓ ఎమ్మెల్యే గారా, ఏంటి ఇలా దయచేశారు? పైగా కమిషనర్ గారిని కూడా వెంట పెట్టుకొచ్చారంటే ఏదో ముఖ్యమైన పని ఉందన్నమాట. ఏమీ లేదండి, మీరు ఈ రోజు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నారంట. అవును, ఎందుకలా అడిగారు? అవునండి రుద్రమరాజు గారు, చాలా ముఖ్యమైన పని మీద వచ్చాం. ఏమిటో చెప్పండి, నేను ఈ రోజు చాలా త్వరగా బయటికి వెళ్ళాలి. చూడండి రుద్రమరాజు గారు, మీరు ఈ రోజు ఈ పేద ప్రజలకి ఈ భూములను పంచిస్తే మీలాంటి డబ్బుల జమీందారులను, అలాంటి ధనవంతులను ఈ పేద ప్రజలు లెక్క చేయరు. కనుక మా మాట విని ఈ భూమిని పంచడానికి వీల్లేదని చెప్పడానికి వచ్చాను. నోరు ముయ్యమంటాను. అలా చెప్పడానికి మీరెవరు? 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈ అసెంబ్లీ సైతం కనుగొనవాడిచ్చిన ఎమ్మెల్యే పశుపతిని నేను. నా మాట వినకుండా ఈ పేదలకు భూమి పంచితే తర్వాత సంగతి నీకే తెలుస్తుంది. ఏ పశుపతి, ఆ భూమి మీ తాత ముత్తాతలది కాదు, గవర్నమెంట్ వారి పారంభూకు భూమి కాదు. తరతరాలుగా ఆ గద్వాల్ సంస్థాన భూమి. దాన్ని పంచొద్దని చెప్పడానికి మీ రాజకీయ నాయకులకు లేదు, వీల్లేదని చెప్పడానికి మీ చట్టానికి లేదు.
రే రుద్రమరాజు, నువ్వు వెళ్ళమడిగానే వెళ్ళడానికి నేను పాలుపగ పిల్లవాడిని కాదురా. ఈ గద్వాల ప్రశస్తిని ఎన్నుకోబడిన ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నియోజకవర్గానికే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడా, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా 3 చెరువులు నీళ్లు త్రాగించి ఎత్తుల హారాలు మడిపించిన ఎమ్మెల్యే పశుపతినిరా. అర్థం కాదా ఉత్తమ్ రాజు? పంటకి గిట్టుబాటు ధర లేకుండా చేసిన అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా చేసింది ఏమే? ఈ గద్వాల ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలని చూస్తే ఈ రుద్రమరాజు రుద్రసింహంలా మారి మీ గుండెలు చీల్చి మీ రక్త మాంసాలను కాకులకు గద్దలకు వేస్తాను. మర్యాదగా ఎందుకు వచ్చారో చెప్పండి. ఏమిటి ఆ పిచ్చి ప్రశ్న? ఈ దుర్గమ్మ ఆలయం చుట్టూ ఉన్న భూమిని పంచడానికి వీల్లేదని నీకు చాలా సార్లు చెప్పే చూసా. నేను చెప్పానుగా అది మీ తరం కాదని. రే రుద్రమరాజు, నేను అడుగుపెట్టిన చోట నాకు దక్కవలసిందాన్ని నేను దక్కించుకునే తీరుతా. కాదని కొర్రి కయ్యానికి కాలు దిగితే ప్రాణాలు పోగొట్టుకోకు. ఏంట్రా మీరు చెప్పేది నేను వినేది? మర్యాదగా 1000 ఎకరాలు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళకపోతే నేనేమిటో రుచి చూపించాల్సి వస్తుంది. రే కమిషనర్, ఒక్క మాట చెప్తాను విను. ఆ 1000 ఎకరాల భూమి మా గద్వాల సంస్థానానిది. దానిని నా ఇష్టం వచ్చినట్లు పంచుకుంటాను. ఇక మీరు వెళ్ళవచ్చు. రే రుద్రమరాజు, ఈ 10 ఎకరాల భూమిని నీకు దక్కిస్తే నేను ఎమ్మెల్యే పదవి వదిలేస్తాను రా. ఇక నుంచి చూసుకో. ఇక నీ సంగతి చూస్తా, మళ్ళీ వస్తా. హలో అమ్మా శ్యామవి, బావగారు ఎక్కడికి వెళ్ళాడమ్మా? నీకు తెలియంది కొత్తేం కాదు కదన్నయ్య. ఈ పేద రైతులకు భూములు పంచాలన్నదే తన ఆశయం. ఆ పని మీద కలెక్టర్ గారిని కలవడానికి వెళ్ళాడన్నయ్య. చూడు చెల్లమ్మ, తవ్వితే కొండలైనా కరిగిపోతాయి. నీ ఆస్థానంలో ఉన్న భూములని పంచుకుపోతే ఇంకా చివరికి మిగిలేది శూన్యమేనమ్మా. నువ్వైనా బావగారు కాస్త చెప్పమ్మా. అన్నయ్య, భర్త అడుగుజాడల్లో నడవటం భార్య కర్తవ్యం అన్నయ్య. కానీ తరతరాలుగా ఈ ఆస్తిని, ఈ ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేయటం చాలా తప్పన్నయ్య. అది కాదమ్మా, నేను చెప్పేది కాస్త వినమ్మా. చూడు అన్నయ్య, భర్త అడుగుజాడల్లో నడవటం భార్యకి క్షేమదాయకం అన్నయ్య. అలాగే తన ఇంటి పేరు మార్చుకునే దగ్గర నుంచి, భర్త ఇంటి పేరుకి మొదలయ్యే దగ్గర నుంచి భర్త అడుగుజాడల్లోనే నడవాలన్నయ్య. చూడమ్మా, ఈ గద్వాల సంవత్సరానికి పార్వతి పరమేశ్వరుడమ్మా. మీరిద్దరు చల్లగా ఉండాలమ్మా. అది సరే కానీ అన్నయ్య, నా అల్లుడిని తీసుకురాలేదే. చూడమ్మా, చిన్నతనంలోనే భార్యను పోగొట్టుకున్న నేను నా కొడుకుని అనాథ హాస్టల్లో చదివిస్తున్నా. అన్నయ్య, బాధపడకన్నయ్య. పదిని దూరం చేసి ఆ భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడన్నయ్య. చూడమ్మా, నా అదృష్టం ఎలా రాసి ఉంటే ఏముందమ్మా. నిన్ను మంచి ఐషేతలో పెట్టాలని ఎన్నో కళ్ళగన్నాను. కానీ ఈ సంస్థానానికి అధిపతి అయిన రుద్రమరాజుకి ఆ ఇంటి దీపాన్ని వెలిగించిన చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నీకు చెప్పకోకుండా ఆ దుర్గరాజుని పెళ్లి చేసుకున్నానన్నయ్య. పరిస్థితుల కారణం వల్ల ఆయన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అంతేకాని అది నా ఇష్ట ప్రకారం కాదన్నయ్య.
అన్నయ్య ఇప్పటికైనా నన్ను క్షమిస్తావు కదూ? మా మంచి చెల్లెమ్మ మమ్మను నిన్ను నేను క్షమించకపోతే ఎవరు క్షమిస్తారమ్మా? అన్నయ్య ఉండు, కాసేపట్లో ఆయన వస్తారు. ఆయనతో మాట్లాడేసి వెళ్తూ గాని. లేదమ్మా, ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఆయన కలిసి వెళ్తాను. సరే అన్నయ్య, వెళ్తూ కూడా పాపను కూడా వెంటపెట్టి తీసుకెళ్ళన్నయ్య. సరేనమ్మా, నేను వచ్చేటప్పుడు పెరట్లో ఆడుకుంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి వెంట పెట్టి తీసుకుని వెళ్తాను. వస్తానమ్మా. సరే అన్నయ్య. మన ఎర్ర చందనం గంధపు చక్రం లేడు లారీకెత్తి పంపించారా? పంపించాం బాస్. మీరు చెప్పినట్లే అడవి గుమ్మడికల్లో బంగారం కాడ పెట్టి పంపించాం బాస్. శబాష్ శబాష్ శివ, శబాష్ శక్తి. మీ శక్తి సామర్థ్యాలు నాకు బాగా తెలుసురా. అలాగే రుద్రమరాజు దగ్గర పంపించిన మన ఎమ్మెల్యే వారి పని పూర్తి చేసుకుని ఆ మ్యాప్ తీసుకొస్తాడు. వాళ్ళు వచ్చే లోపు మీరు వాళ్ళకి సకల లాంఛనాలు ఏర్పాటు చేయండి రా. అలాగే బాస్. బాస్, ఒక చిన్న మాట. ఏమిటి శక్తి అది? మరి ఏం లేదు బాస్, మన లారీలోకి సరికెక్కిస్తున్నప్పుడు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ గారు చూశాడు. శివా, 12 సంవత్సరాలకే మర్డర్ చేశానురా. ఎన్నో ట్రెక్కిలు నేర్చుకున్నా. ఆ మర్డర్ ఎలా చేశానో నీకు ఒక చిన్న పిట్ట కథ చెబుతున్నా వినరా. ఒకరు నుంచుండగానే వాడి కాళ్ళు నరికినట్టు వాడికే తెలియదు. వాడి మొండెం నరికాను. ఎంత ఘోరాతి ఘోరంగా వాళ్ళని చంపానో నీకు తెలిసేలా చెప్తున్నా విను. మనం మర్డర్ చేశామంటే దాని తాలూకా రిపోర్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఒక స్టేషన్ లో ఒక ఎస్పై కూడా ఒక పేపర్ మీద పెన్ను పెడతానికి భయపడాలి ఎవరు ఈ మర్డర్ చేసిందని. అలాగే ఏ పార్టీగా పార్టీ నరికితే వాడి పిల్లలకి కూడా ఇది నా భర్త పార్టీ కాదు అని తెలియాలరా. అలా ఉండాలి. అలాగే బాస్. ఈ భైరవ్ అంటే కొండల్ని పిండి చేయగల దమ్మున్నవాడ్రా. ఈ భైరవ్ పేరు చెప్తే ఈ రాష్ట్రంలోని ప్రజానికం ముచ్చ పోసుకుంటుందిరా.